ధ్రువనికి చరణ్కి పెళ్లి చేస్తారా? అవును, ముందు నుంచి అనుకున్నదే కదా. అది ఇప్పుడు చరణ్తో చెప్పాను. చెప్పడం కాదు, ఒప్పించాను. నీ ఇష్టం మమ్మీ అన్నాడు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అప్పుడే ఆనందపడిపోకు. ఆ పల్లవిని ఎలా తప్పిస్తారా ఆంటీ? తప్పిస్తాను. దానికి ఒక దారుంది. ఏంటి సడన్ గా ఇంత గాలేస్తుంది? ఏమిందండి? దయ్యాలు దయ్యాలు. దయ్యం? దయ్యం ఏంటి? ఇక్కడ దయ్యాలు ఎక్కడున్నాయి? నా రూమ్ లో ఉన్నాయి. ఒకటి కాదు, 2 దయ్యాలు. మంచి ఆకలి మీద ఉన్నాడు. బిర్యానీ పొట్లాలు చూసినట్టు 2 దయ్యాలు నన్ను అలా చూస్తున్నాయి. అయ్యో, అలాంటివి ఉండవు. ఉండండి, నేను చూసొస్తాను. వద్దు, నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే అవి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఉండకూడదా? నేను నీతో పాటు పడుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదండి, కానీ దయ్యాలు. దయ్యాలే. సైలెంట్ గా ఉండు, నువ్వేం మాట్లాడొద్దు. ఏమనుంటే రేపు పొద్దున్న చూసుకుందాం. ఇదిగో, నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళకే. పడుకో. ప్రేమ లేకుండా ఎలా వెళ్తారా? ఇప్పుడుంటుందిరా నీకు. నా మనవరాలంటే నీకిష్టం ఉండదా? అది లావుగా ఉంటుందని నీకు నచ్చదా? చెప్తానుండ్రా.
జహే ఆపండి, జహే ఆపండి. ఎందుకు ఇలా పిచ్చోళ్లాగా గంతులేస్తున్నారు? ఎందుకంటే మాకు గుడ్ న్యూస్, మీకు బ్యాడ్ న్యూస్ కాబట్టి. మాకు బ్యాడ్ న్యూసా? ఏంటది? ఏమే, ఇప్పటిదాకా నీకు హార్ట్ అటాక్ లాంటివి ఏమైనా వచ్చాయా? చిచి, రాలేదు. అయితే ఇప్పుడు నేను చూపించబోయే దృశ్యం చూస్తే మీ అందరికీ గుండెపోటు వచ్చినా రావచ్చు. గుండెని గట్టిగా పట్టుకుని రండి చూదురు గాని, రండి. చరణ్, మమ్మీ ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను రావడం ఏంటి? మీరే నా దగ్గరకు వచ్చారు.